కోర్ మైనింగ్లో ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్ చూద్దాము. అలానే మనకి టీమ్ రిఫరల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దిన మనం మైనింగ్ స్పీడ్ ఎలా పెరుగుతుంది, ఎన్ని కాయిన్స్ అన్నది క్లెయిమ్ అవ్వడానికి వస్తాయో చూద్దాము. మనకి OKX యాప్ కావాలి దానికి. ఈ లింక్ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. ఆ లింక్ని మనం OKX వ్యాలెట్లో పేస్ట్ చేస్తే ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను. కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ఉంటుంది. అలానే నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. అలానే మనం డైలీ క్లెయిమ్ చేసుకుంటాం కదా, ఇక్కడ క్లెయిమ్ అనే రివార్డ్ నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా వస్తుంది 0.9 కోర్ కాయిన్, అంటే ఒక పాయింట్ తక్కువ 1 కోర్ కాయిన్ పర్ డే డైలీ క్లైమింగ్ అవుతుంది నాకు. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా రిఫరల్స్ చేసుకోలేకపోయినా మీ లెవెల్స్ అప్గ్రేడ్ అవ్వండి, మీకు కూడా అలానే మైనింగ్ స్పీడ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. కన్ఫర్మ్ అని కొట్టిన తర్వాత మీ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీ అకౌంట్కి యాడ్ అవుతాయి. అలానే మీరు ఎవరికైనా సెండ్ చేయాలన్నా కానీ ఏదన్నా మీ అకౌంట్లో మూవ్ అవ్వాలన్నా మీ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మూవ్ ఆన్ అవుతాయి కాయిన్స్ అన్నవి, లేదనుకుంటే అలానే హోల్డ్ అయిపోయి ఉంటాయి. ఇట్లా పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్, కన్ఫర్మ్. ఇక్కడ క్లెయిమ్ అయిపోయింది. ఇక్కడ మనకి క్లౌడ్ ఉంది కదా, క్లౌడ్ డౌన్ అని 24 hours, మళ్ళీ రేపు ఇదే టయానికి ఇక్కడ ఓపెన్ అవుతుంది క్లెయిమ్ నౌ అని. 24 hours ఒకసారి అలా మనం ఎక్కడ యాడ్ అయ్యని చెక్ చేసుకోవాలి అంటే ఇట్లా OKX వ్యాలెట్లో బ్యాక్కి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకోవచ్చు. పైకి స్క్రోల్ చేస్తే మనకి కోర్ కాయిన్ అనేది వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే హిస్టరీ కనబడిపోతుంది. ఈరోజు మనకి 0.9, అలానే అంతకుముందు 0.8, ఇట్లా 0.5. మనం రెఫరల్స్ కానీ లెవెల్స్ అప్గ్రేడ్ చేసుకుంటా ఉంటే ఇలా 0.5 అలా మనం డైలీ క్లెయిమ్ చేసుకుంటూ ఉండొచ్చు. అది మీరు చేసి